కూటమిలో అసమ్మతి సెగ ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా భీమిలి టికెట్ను ఆలస్యంగా గంటా శ్రీనివాసరావుకు ప్రకటించినప్పటికీ ఇక్కడ స్థానిక టీడీపీ జనసేన నాయకులు గంటా నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జనసేనకు భీమిలి టికెట్ ఇస్తామని చెప్పి కూటమి నాయకులు ఇప్పుడు హ్యాండ్ ఇచ్చారని జనసేన భీమిలి ఇన్ఛార్జ్ పంచకర్ల సందీప్ అన్నారు. టీడీపీ నుంచి భీమిలి టికెట్ ఆశించిన కోరాడ రాజబాబు అనుచరులతో రహస్య సమావేశం ఏర్పాటు చేసి గంటాకు సహకరించేది లేదని తేల్చి చెప్పారు. దీంతో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రెండు పార్టీల నేతలకు ఏది సర్ది చెప్పలేకపోతున్నారు. మరోవైపు వైసీపీ అభ్యర్థి అవంతి శ్రీనివాసరావు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కూటమి అసమ్మతితో అవంతి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మనం చాలా కాలం నుంచి పోరాటం చేస్తున్నాం. గుర్తు చేస్తున్నానంటే పోరాటం చేస్తూనే ఉన్నాం. తప్పిదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పిదాన్ని ఏదో తీసుకొచ్చేది జరుగుతూ ఉంటాయి. ఎక్కడ ఆయన కూటమిలో అసమ్మతి శాఖ ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా భీమిలి టికెట్ను ఆలస్యంగా గంటా శ్రీనివాసరావుకు ప్రకటించినప్పటికీ ఇక్కడ స్థానిక టీడీపీ జనసేన నాయకులు గంటా నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జనసేనకు భీమిలి టికెట్ ఇస్తామని చెప్పి కూటమి నాయకులు ఇప్పుడు హ్యాండ్ ఇచ్చారని జనసేన భీమిలి ఇన్ఛార్జ్ పంచకర్ల సందీప్ అన్నారు. టీడీపీ నుంచి భీమిలి టికెట్ ఆశించిన కోరాడ రాజబాబు అనుచరులతో రహస్య సమావేశం ఏర్పాటు చేసి గంటాకు సహకరించేది లేదని తేల్చి చెప్పారు. దీంతో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రెండు పార్టీల నేతలకు ఏదీ సర్ది చెప్పలేకపోతున్నారు. మరోవైపు వైసీపీ అభ్యర్థి అవంతి శ్రీనివాసరావు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కూటమి అసమ్మతితో అవంతికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ఏపీటీ డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ వాసు. పవన్, భీమిలిలో అసమ్మతి శాఖలు రగిలిపోతున్నాయి. ఇప్పటికే భీమిలి టికెట్ టీడీపీకి సంబంధించి గంటా శ్రీనివాసరావు ఆలస్యంగా ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఆయన చీపురుపల్లి వెళ్ళమని కోరటం జరిగింది. ఆయన నిరాకరించడంతో భీమిలి నుంచి ఆయన పోటీ చేస్తానని చెప్పడం. జస్ట్ 2 రోజుల క్రితమే ఆయనకి ప్రకటించడం కూడా జరిగింది. నేపథ్యంలో గత 4-5 సంవత్సరాలుగా కూడా ఇక్కడ పార్టీ కోసం పాటుపడుతున్నటువంటి టీడీపీ అవ్వచ్చు, లేకపోతే జనసేన అవ్వచ్చు, ఇద్దరు కూడా తామే అభ్యర్థులు అవుతామని ఆశించారు. పంచకర్ల సందీప్ జనసేన నుంచి ఆయన తప్పనిసరిగా గతంలో కూడా పోటీ చేశారు. భీమిలి నుంచి తప్పనిసరిగా భీమిలి జనసేనకే కేటాయిస్తున్నారని ఆది నుంచి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే జనసేన చాలా బలంగా ఉంది, అక్కడ జనసేన అభ్యర్థికి ఇవ్వాలని కూడా కోరటం జరిగింది. అందులో భాగంగా ఆయన టికెట్ వస్తాం కూడా అందరూ ఆశించారు. అదేవిధంగా మరోవైపు కోరాడ రాజబాబు టీడీపీ ఇన్ఛార్జ్ ఇంతవరకు కూడా గతంలో గంటా శ్రీనివాసరావు ఇక్కడ ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసినప్పుడు కోరాడ రాజబాబు ఆయన అనుచరులుగా కూడా ఉన్నారు. ఈ 5 ఏళ్లలో 6 ఏళ్లలో కూడా కోరాడ రాజబాబు టీడీపీని కూడా బలోపేతం చేశారు. అయితే ఇప్పుడు సడన్ గా ఆ గంటని తెరపైకి తేవడంతో అటు జనసేన ఇటు టీడీపీ రెండు వర్గాలు కూడా అసమ్మతితో రగిలిపోయే పరిస్థితి ఏర్పడింది. వాళ్ళందరూ కూడా గంటాకి సహకరించేది లేదని చెప్తున్నారు. మరోవైపు వైసీపీ అభ్యర్థి ఆది నుంచి కూడా ఇప్పటికే దాదాపు సంవత్సరం క్రితం నుంచి కూడా ఆయన అభ్యర్థిగా ప్రకటించినప్పుడు కూడా ముందు నుంచి కూడా ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆయన అయితే ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇప్పుడు కూడా ఆ ప్రచారంలో ముందంజలో ఉన్నారు. మరోవైపు ఈ కూటమిలో ఈ కుమ్ములాట్ల వల్ల వీళ్ళెవరు కూడా ఇంతవరకు కూడా ప్రచారాన్ని ప్రారంభించలేదు. గంటా శ్రీనివాసరావు అసమ్మతి నేతలతో మాట్లాడేందుకు ప్రయత్నించినప్పుడు కూడా వాళ్ళు ఎక్కడ కూడా బుజ్జగించినప్పుడు కూడా వాళ్ళు ఎక్కడ కూడా వినే పరిస్థితి కనిపించట్లేదు. పంచకర్ల సందీప్ అయితే ఇండిపెండెంట్ గా పోటీ చేయమని కేడర్ అంతా కూడా డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా రాజబాబు కూడా తన అనుచరులతో రహస్యంగా సమావేశమై గంటపై చాలా తీవ్రమైన ఆరోపణ చేశారు. బ్యాంకులకు ఎక్కొట్టారు. చాలా ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. అటువంటి వ్యక్తికి ఇస్తారా, నాకు ఇస్తారని కూడా ఆయన కూడా అదే పార్టీకి చెందినటువంటి నేత కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు జనసేన టీడీపీ ఈ రెండు వర్గాలు కూడా ఆ గంటాకు సహకరించేలేదు. గంటా ఇక్కడ పోటీ చేసినా మేమంతా కూడా మా నిర్ణయం మేము తీసుకుంటామని చెప్పే పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి గంటాకి ఇది ఒక మరో తలనొప్పిగా ఏర్పడింది, మరో గండంగా ఏర్పడింది. ఎందుకంటే ఇప్పటికే ఆలస్యంగా ఎట్టకేలకు సీటు సంపాదించుకున్నారు భీమిలి నుంచి పోటీ చేసేందుకు. ఈ నేపథ్యంలో అటు టీడీపీ జనసేన కూడా అసమ్మతితో మొత్తం రగిలిపోతున్న నేపథ్యంలో ఈ కూటమిలో అయితే విభేదాలు ఇప్పుడప్పుడే వీడే పరిస్థితి కనిపించట్లేదు. ఇదే అదునుగా వైసీపీ దీన్ని అదునుగా చేసుకుని వాళ్ళంతా కూడా ప్రచారం చేసుకుని మళ్ళీ తిరిగి అక్కడ గెలిచేందుకు అయితే ప్రయత్నాలు చేసే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈ